ఇప్పుడు ఇది గాజు వస్తువు అనుకోండి, ఓకేనా? కనబడుతుందా ఇదంతా మీకు? ఇది గాజు వస్తువు. ఇట్లా మీ మీదికి వదిలేను అనుకోండి, ఇట్లా వేసాను అనుకోండి, మీరేం చేయాలి? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? నేను మీ మీదకి ఇట్లా ఇసిరాను. ఇట్లా ఇసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి? పట్టుకోవాలి. పట్టుకోకుంటే ఏమవుతుంది? ఇప్పుడు సరే, ఇక్కడ అక్కడ వెంకటేష్ కూర్చున్నాడు, ఇప్పుడు నేను ఇది వేస్తాను, ఓకేనా? మీకు జస్ట్ ఎగ్జాంపుల్. పట్టుకున్నాడు, ఇప్పుడు ఆ బాటిల్ ఏమైంది? సేఫ్ అయింది. నీ ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థిస్తే నీ జీవితం, నీ కుటుంబం సేఫ్ గా ఉంటది. హల్లెలూయా. పట్టుదల కలిగి నీ కొరకు, నీ కుటుంబం కొరకు మనము దేవుని అడిగేటువంటి ప్రతి విషయము సేఫ్ గా ఉండాలి అంటే, జాగ్రత్త కలిగి ఉండాలంటే, మన యొక్క ప్రార్థన జీవితం, మన కుటుంబంలో ఒకరు కాకపోయినా ఇంకొకరైనా ఆ ప్రార్థనలో పట్టుదల ఉండాలి. నెరవేరేంత వరకు కూడా అది జాగ్రత్తగా పట్టుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తిని చూద్దాం. మనము ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనంలో చూద్దాం. అక్కడ ఒక మాట చూద్దాం. ఆదికాండము 32:24. ఒక నరుడు తెల్లవారే వరకు అతనితో. ఎవరు ఆ నరుడు తెలుసా? ఎవరితో ఎవరు పెనుగులాడారంట? దేవునితో నరుడు పెనుగులాడాడంట. నువ్వు నన్ను ఇక్కడ మాటిచ్చి ఆశీర్వదిస్తే గానీ ముందుకు నేను అసలు వెళ్ళనివ్వను, నేను ముందుకు నేను కదలనివ్వను. నాకు ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది, నేను ఈ శ్రమలో పట్టుదలకి ప్రార్థించాలి. ఒక పట్టుదల కావాలి నాకు. ఇప్పుడు నా ప్రాణాలు నేను కాపాడుకోవాలంటే పట్టుదల ఉండాలి ఇప్పుడు నాకు. ఏం చేశాడంటే యాకోబు ఒకటే పట్టుదల నీకు. పారిపోయాడు, దేశం వదిలేకపోయాడు, ఇల్లు వదిలేకపోయాడు, ప్రాణ భయంతో బ్రతుకుతూ ఉన్నాడు. ఎన్నాళ్ళు బ్రతకాలి ఇలాగా? ఎక్కడి నుంచి ఎవరు వస్తారో చంపేదానికి తెలియదు, ఎక్కడి నుంచి ఎవరు వస్తారో కొట్టడానికి తెలియదు. ఇలాంటి బ్రతకడం అవసరమా? ఈయన స్టార్ట్ చేశాడు ఒకటి, ప్రార్థన చేయడం, దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎట్లా అంట? పట్టుదల కలిగి. ఎప్పుడు ప్రార్థన చేశాడు ఆయన? ఏ సమయం అంటే దేని కొరకు ప్రార్థన చేశాడు? ప్రాణం పోతుందని. ఓకే, తన అన్న దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నప్పుడు తన ప్రాణం ఎక్కడ ఎవరు తీస్తారు అనేటువంటి ఉద్దేశంతో తన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? బ్రతకాలి. ఎప్పుడు బ్రతకాలని ఆశ కలిగినంతలో తెలుసా? తప్పు చేశాడు అన్నటువంటి విషయంలో. యాకోబు మోసం చేశాడా? ఎవరికి మోసం చేశాడు? తన తండ్రి ఆశీర్వాదం ఎక్కడ తన అన్నకు దక్కుతుందో అన్నటువంటి ఉద్దేశంతో ఏశావులాగా వాయిస్ చేంజ్ చేసి ఏ ఆశీర్వాదం అయితే దేవుడు ఇవ్వాలని అనుకున్నాడో ఆ ఆశీర్వాదం ఏశావు అనుకుని ఏం చేశాడంట? యాకోబుకు పొందుకోవడం జరిగింది. సో ఎప్పుడు దొంగని ఆశీర్వాదం పొందుకున్నాడో అప్పటి నుండి ప్రాణభయం పట్టుకుంది. వెళ్ళిపోయాడు, సొంత ఇంటిని గూటిని ప్రదేశంలో వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. తన అన్న ఏశావును కలవాలనుకున్నప్పుడు ఏం చేశాడు తెలుసా? మొదటిగా దేవుని ప్రార్థించడం మొదలు పెట్టాడు. పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. ఊరికి అలా చెప్పేసి వదిలేదు దేవునికి. ఆయన ఏం చేశాడంట? వినేంత వరకు పట్టుదల కలిగి తన అన్న దగ్గరికి వెళ్ళాలి. ఆ భయం అనేటువంటి శ్రమ వచ్చింది. ఈ శ్రమలో నేను దేవునికి మాత్రమే చెప్పాలి, పట్టుదలతో దేవుడిని నేను ప్రార్థన చేయాలి, పట్టుదల నేను కూర్చోవాలి. ఇక్కడ నాకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు వీళ్ళు లేకపోతే మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజీ చేయండి, వారిని నన్ను కలపడానికి ప్రయత్నం చేయండి, చెబితే ఈ పనులు జరగవు.
ఎందుకంటే మా అన్న కోపం, అత్త కోపం చంపేంత కోపం. ఆయనకు రావాల్సినటువంటి ఆశీర్వాదమును నేను తీసుకున్నాను, దొంగలించాను. నేను దేవుని ఆశీర్వాదాన్ని దొంగలించాను. కాబట్టి తన తమ్ముని మీద ఏం మాత్రం కూడా అతని కోపం తగ్గలేదు. కనబడితే చంపేద్దామన్నంత కోపంలో అలానే ఉన్నాడు. కానీ ఒక్కటే ఆయన తన ప్రాణం ఆశ పెట్టుకుంది. ఈ యొక్క శ్రమ వచ్చినప్పుడు ఒకటి ఆయన పట్టుదలకు కూర్చొని ప్రార్థన చేసి దేవునికి చెప్పాడు, ప్రభువా నీవే నన్ను కాపాడు, నా అన్న దగ్గరికి వెళ్తున్నాను, చావైనా బ్రతుకైనా ఏదైనప్పటికీ అతను ఏమైనా చేయని అని చెప్పి వెళ్ళాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. వెళ్ళి తన యొక్క తప్పును ఒప్పుకొని కాళ్ళ మీద పడుతుని హత్తుకొని ఆ తప్పును క్షమించగలిగాడు. చాలా మంది తప్పు చేసినా కూడా ఒప్పుకున్నట్టు నటిస్తారు అంతే. యాకోబు అట్లా చేయలేదు. తర్వాత అతను తప్పు ఎప్పుడు ఒప్పుకుంటాడో అప్పుడు తన పేరు ఏమని మార్చబడింది తెలుసా? యాకోబు కాదయ్యా, ఇంకా నీ పేరు ఇశ్రాయేలు. అందరూ చెప్పండి, ఏం పేరంట? ఇశ్రాయేలు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితం అనేటువంటిది మార్పు పొందాలి అంటే దేవుని దగ్గర నువ్వు పట్టుదల కలిగి కూర్చోవాలి, లేకపోతే కుదరదు.